రాకాలోకంకి స్వాగతం. వియన్నాలో, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 6 కత్తిపోట్ల సంఘటనలు, కాల్పులు జరిపిన సంఘటనలు జరిపారు. దాదాపు 5 చనిపోయారు, చాలామంది గాయపడ్డారు, కొంతమంది పట్టుబడ్డారు, ఇంకా చాలామంది పట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంఘటన యూరప్ను కుదిపేసింది. ఫ్రాన్స్ సంఘటనల తరువాత అంతకుముందు హంగరీ వంటి కొన్ని ఇతర దేశాల్లో జరిగినటువంటి సంఘటనలు, వీటి తర్వాత ఫ్రాన్స్లో ఇటీవల జరిగినటువంటి సంఘటనలు, శామ్యుయల్ ప్యాటీ అనేటువంటి టీచర్ని తల నరికి వేయటము, ఆ తర్వాత చర్చి పైన దాడి చేసి 3 చంపేయటం, ఈ సంఘటనలన్నీ జరిగిన తరువాత యూరప్లో ఈరోజు ఒక రీథింక్ ప్రారంభమైంది. రీథింక్ అంటే అసలు మనం ఇన్నాళ్ళు పాటిస్తున్నటువంటి ఇమిగ్రేషన్ పాలసీ, విదేశాల నుంచి, ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి, గల్ఫ్లో ఉన్నటువంటి దేశాల నుంచి, టర్కీ, మాసిడోనియా వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ముస్లిం శరణార్థుల్ని దేశంలోకి రానివ్వడము మంచిదా కాదా అన్న విషయంలో ఇప్పుడు పునరాలోచన ప్రారంభమైంది. ఎందుకంటే యూరోపియన్ న్యాయ వ్యవస్థ, యూరోపియన్ సామాజిక వ్యవస్థ కొలమానాలతో ఇస్లామిక్ వ్యవహార శైలిని సమన్వయించడం చాలా కష్టం అన్నటువంటి విషయము ఇప్పుడు ఫ్రాన్స్, ఆస్ట్రియాలు మాత్రమే కాదు, యూరోప్లోని చాలా దేశాలు గుర్తించాయి. ఇది కీలకమైనటువంటి అంశం. ఉదాహరణకి వియన్నాలో ఎక్కువ విధ్వంస కార్యకలాపాలకు పాల్పడి అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ ఉగ్రవాది, అతని పేరు కుస్టిమ్ ఫెజులాయ్. ఈ కుస్టిమ్ ఫెజులాయ్ వయస్సు 22 ఏళ్ళు. ఇతను కొంతకాలం క్రితమే అరెస్ట్ అయ్యాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న కారణంగా, అదేవిధంగా ఐఎస్ఐఎస్లో జాయిన్ కావడానికి ప్రయత్నించినందుకు, టర్కీకి వెళ్ళినందుకు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని జైల్లో ఉంచారు. కానీ మైనర్ అన్నటువంటి కారణంగా అతనికి కేవలం 22 నెలల శిక్ష విధించి, ఈ 22 నెలల శిక్షా కాలంలో అతనికి డీరాడికలైజేషన్ చేయటం, అంటే ఇస్లాం పేరిట హింసకు పాల్పడకూడదు, ఇస్లాం వేరు, పొలిటికల్ ఇస్లాం వేరు, పొలిటికల్ ఇస్లాం అంటే జిహాద్ పేరిట మనుషుల్ని మారణహోమం చేయటము, కాబట్టి పొలిటికల్ ఇస్లాంకి దూరంగా ఉండాలని అతనికి బోధించటం జరిగింది. అతను దీనికి రెస్పాండ్ అవుతున్నట్టుగా కనిపించాడు. తాను మారినట్టుగా వ్యవస్థను, పోలీసులను, ప్రభుత్వాన్ని నమ్మించాడు. నమ్మించి బయటకు వచ్చిన తరువాత ఈ సంఘటనకు పాల్పడ్డాడు. కాబట్టి యూరోప్లో జరుగుతున్నటువంటి డీరాడికలైజేషన్ ప్రోగ్రామ్ కానీ, మైగ్రెంట్ అసిమిలేషన్ ప్రోగ్రామ్, మైగ్రెంట్లను తమలో లీనం చేసుకునేటటువంటి ప్రోగ్రామ్ కానీ, వాళ్ళ పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వాళ్లకు సదుపాయాలు కల్పించి, వాళ్లకు ఆశ్రయం కల్పించి, రక్షణ కల్పించి, వాళ్ళు మిగతా యూరోపియన్ ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్కి అనుగుణంగా జీవించే ఏర్పాట్లు చేయటం, ఈ మొత్తం పాలసీ కరెక్టా కాదా అన్న విషయంలో ఇప్పుడు పునరాలోచన ప్రారంభమైంది. ఉదాహరణకి శామ్యుయల్ ప్యాటీని చంపినటువంటి చెచెన్ వలసదారుడు ఎవరైతే వచ్చారో, అతను చెచెన్యా నుంచి శరణార్థిగా వచ్చాడు. చెచెన్యాలో బ్రతకలేక ఫ్రాన్స్కి వస్తే ఫ్రాన్స్ అతనికి సకల సదుపాయాలు కల్పించింది. ఇప్పుడు వియన్నాలో ఎవరైతే ఫెజులాయ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఇతను మాసిడోనియా నుంచి వచ్చాడు. అక్కడ దుర్భరమైనటువంటి దారిద్ర్యం నుంచి, అణచివేత నుంచి తప్పించుకునేందుకు ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తరువాత అతను ఇక్కడ ఇస్లామిక్ రాడికలైజేషన్కి గురయ్యాడు. అతను ఇక్కడ జహాదీగా ప్రవర్తించాడు. కాబట్టి మొత్తము అసలు వలసదారుల విషయంలో, మైగ్రెంట్స్ విషయంలో యూరోప్లో ఇప్పుడు పునరాలోచన ప్రారంభమైంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఈ 57 ఇస్లామిక్ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మలేషియా, ఇండోనేషియాలో ప్రజాస్వామ్యం ఉంది, కానీ ఈ 2 దేశాల్లో కూడాను రాడికలైజేషన్ తక్కువ. కానీ పాకిస్తాన్ కానీ, టర్కీ కానీ, బంగ్లాదేశ్ కానీ, అదేవిధంగా నైజీరియా కానీ, ఈ 4 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఇవి గైడెడ్ డెమోక్రసీస్ మాత్రమే. పూర్తి మన భారతదేశంలో ఉన్నట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండదు. అయితే సైన్యము, లేకపోతే ముల్లాలు, మత పెద్దలు, వీళ్ళ అధీనంలో ఆ దేశాలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉంది. మిగిలిన దేశాలన్నిటా అంటే 50 దేశాల్లో నియంతృత్వము, మొనార్కీ, రాచరికము, దీని అధికారం ఉంది. ఇవే అధికారాల్లో ఉన్నాయి. ఈ 57 దేశాల్లో ఒక్క దేశం కూడా
గల్ఫ్ దేశాలు సిరియా, లిబియా ఇటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థుల్ని ఒక్కళ్ళను కూడా తీసుకోలేరు. ఒక్క శరణార్థిని కూడా ఇస్లామిక్ దేశాలు తీసుకోలేరు. పాకిస్తాన్ తీసుకోలేదు, బంగ్లాదేశ్ తీసుకోలేదు, సిరియా, లిబియా ఏ దేశం తీసుకోలేదు. సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలు కూడా ఒక్క శరణార్థిని తీసుకోలేదు. దాదాపు ఒక్క ఆస్ట్రియాలోకే 24 లక్షల మంది శరణార్థులు వచ్చారు. మొత్తం యూరోప్లో చాలా దేశాలకు బహుశా ఒక పోలెండ్ తప్ప, హంగరీ తప్ప మిగతా అన్ని దేశాల్లోకి వీళ్ళు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట కూడా హింసాత్మక సంఘటనలు, దాడులు, రేప్స్ వీటన్నిటి కూడా ఈ మైగ్రెంట్ పాపులేషన్ పాల్పడుతున్నటువంటి ఘటనలు ఈరోజు యూరోప్ని కంగారు పెడుతున్నాయి. ఉదాహరణకి 2010 నుంచి 2016 మధ్య కాలంలో 29 లక్షల మంది ఇస్లామిక్ దేశాల నుంచి వలసదారులు వచ్చారు. వీళ్ళు రావడం వల్ల అక్కడ పరిస్థితిలో ఆమూలాగ్రమైన మార్పు వచ్చింది. వీళ్ళ కోసం ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ తమ ఇస్లామిక్ మానసికత, తమ రాడికల్ మానసికత, తమ జహాదీ మానసికత నుంచి వీళ్ళు బయటకు రావడం లేదు. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి దాడులకు ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వలస వచ్చినటువంటి ముస్లిం పాపులేషన్కు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వాలు అక్కడ వాళ్లకు విద్య, వైద్యము, రకరకాల అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ కల్పించడంలో అక్కడ ప్రభుత్వాలు తమ వనరులను, తమ ఆర్థిక ఆదాయాన్ని కూడా వెచ్చిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. వివిధ ఆస్ట్రేలియన్ దేశాల్లో, జర్మనీలో కానివ్వండి, ఆస్ట్రియాలో కానివ్వండి, ఫ్రాన్స్లో కానీ జరిగింది. ఇక రాను రాను మిగతా దేశాల్లో కూడా జరిగే ప్రమాదము, జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ దేశాలు ఇప్పుడు ఈ మైగ్రెంట్ పాపులేషన్ని ఏ రకంగా కంటైన్ చేయాలి, వచ్చినటువంటి వాళ్ళని ఏ రకంగా మార్చాలి, వీళ్ళను ముఖ్యంగా యూరోప్లోని చాలా దేశాల్లో ముస్లిం పాపులేషన్ నివసించే చోటను నోగో ఏరియాగా ప్రకటించారు. నోగో ఏరియాస్గా వ్యవహరిస్తున్నారంటే నాన్ ముస్లిం లోకల్ పీపుల్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడ రోడ్ల మీద నమాజులు చేయటాలు, రోడ్లు బ్లాక్ చేయటాలు, ఇవన్నీ కూడాను ఏ రకంగానైతే మన మిగతా దేశాల్లో జరుగుతాయి ఆ రకమైనటువంటి పద్ధతిలో జరుగుతున్నాయి. కాబట్టి యూరోప్కి ఈరోజు చాలా పెద్ద సమస్య ఎదురైంది. యూరోపియన్ వాల్యూస్ తోటి, యూరోపియన్ డెమోక్రటిక్ వాల్యూస్ తోటి, యూరోపియన్ ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాల ఆధారంగా జహాదీ మానసికత ఉన్న వాళ్ళని డీల్ చేయాలని ప్రయత్నిస్తే తాము విఫలం కాబోతున్నాము అన్నటువంటి విషయాన్ని ఈరోజు యూరోప్లోని వివిధ దేశాలు గుర్తిస్తున్నాయి, గమనిస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశము జహాదీ దాడుల నుంచి దాదాపు 1993 నుంచి జహాదీ దాడులను ఎదుర్కొంటోంది. అతిపెద్ద దాడి 50-60 వేలకు పైగా ప్రజలు ఈ దేశంలో జహాదీ దాడుల వల్ల చనిపోయారు. కానీ యూరోపియన్ యూనియన్, యూరోపియన్ దేశాలు భారతదేశానికి మద్దతు ప్రకటించడం మాట అటుంచి భారతదేశాన్ని ప్రశ్నించటము, సందేహపు దృష్టితో చూడటము, భారతదేశం తీసుకునేటటువంటి చర్యలను ప్రశ్నించటం వంటి చేసింది. యూరోపియన్ యూనియన్ చాలా కాలం వరకు తమ ఎంపీలను బృందాన్ని పంపించి కాశ్మీరులో మిగతా చోట్ల భారత వ్యతిరేక ప్రచారం చేసి భారత వ్యతిరేక కథనాలను వెలువరించే ప్రయత్నం చేసింది. జహాదీ మానసికతకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈరోజు భస్మాసురుడు యూరప్ తల మీద చేయి పెడుతున్నాడు. యూరోప్లో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే ఈరోజు ఫ్రాన్స్ కనుక ఈరోజు తుమ్మితే యూరోప్ మొత్తానికి రేపు జలుబు వచ్చేస్తుంది. ఫ్రాన్స్లో, ఆస్ట్రియాలో ఇప్పుడు జహాదీ తుమ్ములు వచ్చినాయి. యూరోప్ మొత్తానికి జహాదీ జలుబు చేయబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పంపించండి.